తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీ పేరుపై అభ్యంతరాలు ఉన్నాయంటూ కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. 15 రోజుల్లో 3 ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలంటూ కవితకు ఈసీ లేఖ రాయడం సంచలనంగా మారింది. అయితే కొత్త పేర్లు ఇచ్చేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. దీంతో కొత్త పార్టీ పేరు కొనసాగుతుందా లేక ఎన్నికల సంఘం సూచించిన విధంగా పేరు మార్పు ఉంటుందా అనేది హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన రాజకీయ సమరం మొదలైంది. ఒకప్పుడు రాష్ట్ర గమనాన్ని మార్చిన టీఆర్ఎస్ అనే 3 అక్షరాల పేరు ఇప్పుడు మళ్లీ తెరపైకి రావడమే కాకుండా తీవ్ర ఉత్కంఠకు కేంద్ర బిందువుగా మారింది. సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. ఆమె ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే పేరును రిజిస్టర్ చేయడం కుదరదని స్పష్టం చేస్తూ ఈసీ అధికారిక ఆదేశాలు జారీ చేసింది. ఈ పేరుపై ప్రజల నుంచి వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని ఎలక్షన్ కమిషన్ తన లేఖలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాబోయే 15 రోజుల వ్యవధిలో పార్టీకి సంబంధించి 3 ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని కవితకు సూచించింది. ఒకవేళ నిర్ణీత గడువులోగా కొత్త పేర్లు ప్రతిపాదించకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ కోసం చేసుకున్న దరఖాస్తును పూర్తిగా మూసివేస్తామని ఈసీ స్పష్టం చేసింది. అయితే తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఎట్టి పరిస్థితులను కొనసాగించేందుకు వీల్లేదని స్పష్టం చేస్తూ ఈసీ పంపిన లేఖపై కల్వకుంట్ల కవిత ధీటుగా స్పందించారు. ఈసీ లేఖపై స్పందిస్తూ తమకు అధికారికంగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన 2 ప్రధాన అభ్యంతరాలకు తాము ఇప్పటికే చట్టబద్ధంగా సమాధానాలు ఇచ్చామని ఆమె వెల్లడించారు. తాము చట్ట పరిధిలోనే ఈ పేరును ఎంచుకున్నామని, కాబట్టి కొత్త పేర్లను ఇచ్చే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ అవసరమైతే ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడానికి తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని కవిత స్పష్టం చేశారు. ఈ పేరు వివాదంతో ప్రస్తుతం ఆమె కొత్త పార్టీ అధికారిక రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తీవ్ర అడ్డంకులు ఏర్పడ్డాయి. భారత రాష్ట్ర సమితి నుంచి గత ఏడాది సెప్టెంబర్ 2న కవిత సస్పెండ్ అయ్యారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు కోసం సొంతంగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ 25న ఆమె అధికారికంగా సరికొత్త ప్రాంతీయ పార్టీని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఈ పార్టీ ఆవిర్భవించిందని ఆమె స్పష్టం చేశారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీఐ నిబంధనల ప్రకారం తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే 5 పేర్లను ప్రతిపాదించగా అందులో తెలంగాణ రక్షణ సేన పేరును పరిశీలనకు తీసుకుంటూ ఏప్రిల్ 30న ఈసీ ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంక్షిప్త నామంగా టీఆర్ఎస్ అని నిర్ణయించడంతో ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో తెలంగాణ సెంటిమెంటును రగిల్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన చారిత్రాత్మక తెలంగాణ రాష్ట్ర సమితి పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్ గా మార్చిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ ఓటర్లకు టీఆర్ఎస్ అనే 3 అక్షరాల పేరుతో ఉన్న సుదీర్ఘ భావోద్వేగ బంధాన్ని తిరిగి సొంతం చేసుకోవాలనే పక్క వ్యూహంతోనే కవిత ఈ పేరును ఎంచుకున్నారనే ప్రచారం నడిచింది. అయితే ఈ పేరుపై బీఆర్ఎస్ తో పాటు వివిధ వర్గాల నుంచి ఈసీకి భారీగా అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ వర్గాల నుంచి దాదాపు 600 వరకు అభ్యంతరాలు ఎన్నికల సంఘానికి అందినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని మరో సంస్థ కూడా ఇదే పేరుకు దరఖాస్తు చేసుకోవడం వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. తెలంగాణ సమాజంలో ఇంకా బలంగా ఉన్న పాత టీఆర్ఎస్ సెంటిమెంటును, గులాబీ జెండా గుర్తింపును మళ్లీ తన వైపు తిప్పుకోవాలని కవిత భావించారనే టాక్ ఉంది. ఇందుకోసం తెలంగాణ రక్షణ సేన అనే పేరును పెట్టి దానికి సంక్షిప్త నామం మళ్లీ టీఆర్ఎస్ అనే వచ్చేలా ఆమె ప్లాన్ చేశారు. తద్వారా పాత కేడర్ను ఆకర్షించడంతో పాటు భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందొచ్చని ఆమె అంచనా వేశారట. కానీ ఒకే రకమైన సంక్షిప్త నామాలు, పాత పార్టీల పేర్లను పోలిన గుర్తులు ప్రజలను గందరగోళానికి గురి చేస్తాయనే కారణంతో ఈసీ దీనిపై బ్రేకులు వేసింది. మరోవైపు ఈ అభ్యంతరాలపై కవిత నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రతినిధులు ధీటుగానే స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈసీ లేవనెత్తిన పలు ప్రాథమిక అభ్యంతరాలకు తాము లిఖితపూర్వక వివరణ ఇచ్చామని వారు చెబుతున్నారు. మిగిలిన అభ్యంతరాల వివరాలను కూడా తమకు అధికారికంగా పంపితే వాటికి కూడా చట్టబద్ధమైన సమాధానాలు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంతో ఈ విషయమై నిరంతరం ఉత్తర ప్రత్యుత్తరాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సాంకేతికంగా, చట్టపరంగా తాము సరైన నిబంధనలే పాటించామని కవిత వర్గం చెబుతోంది. ఇప్పుడు కవిత వెనక్కి తగ్గకుండా కోర్టుకు వెళతామని ప్రకటించడంతో ఈ ఇష్యూ ఉత్కంఠగా మారింది.
అభ్యంతరాల తీవ్రత, వాటికి పార్టీ ప్రతినిధులిచ్చే వివరణలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేంద్ర ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకోనుంది. కవితకు పాత సెంటిమెంట్ కలిసి వచ్చి టీఆర్ఎస్ పేరు దక్కుతుందా, లేక బీఆర్ఎస్ వేసిన బ్రేకులతో ఈసీ కొత్త లింకులు పెడుతుందా అన్నది తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కవిత కొత్త పార్టీ పేరు కొనసాగుతుందా, లేక ఎన్నికల సంఘం సూచించిన విధంగా పేరు మార్పు ఉంటుందా అనేది ఆసక్తికరంగా మారింది.